హలో అండి, నేను మీ శోభారాణికేత. ఈరోజు చెప్పాలన్న టాపిక్ ఏంటి అంటే ఫేస్ అనేది, అంటే ఫేస్ మీద ఉన్న స్కిన్ అనేది మనకి లూజ్ అవుతూ ఉంటుంది కదా. అది చాలా రకాల రీజన్స్ వల్ల అవ్వచ్చు. మనకి ఏజ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదంటే మనకి స్ట్రెస్ అవ్వచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, టెన్షన్స్ అవ్వచ్చు. సో ఏది ఎలా ఉన్నా సరే స్కిన్ని మనం, అంటే ఫేస్ మీద ఉన్న స్కిన్ని మనం టైట్నింగ్ ఏ విధంగా చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది కూడా వెరీ సింపుల్ అండి. మనం జస్ట్ పార్లర్లో మనం చేయించుకోవాలంటే మినిమం 1500 వరకు ఛార్జ్ చేస్తామన్నమాట. అదే థర్మో ఫేషియల్ చేస్తాము. సో స్కిన్ టైటనింగ్ మాస్క్ వేస్తామన్నమాట. సో అంత రిజల్టే వచ్చేలా ఉండేది ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. సో ఈ అవిసె గింజలు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఈ అవిసె గింజలతో ప్యాక్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో అవిసె గింజలు మనకి ఫేస్కి సరిపడినంత, అంటే మనకి ఎంత అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. తీసుకుని ఒక బౌల్లో వాటర్లో నానబెట్టుకోండి. ఎంతసేపు? ఒక 1 అవర్ అలా నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే, సో నానబెట్టుకుంటే అంటే వాటర్ కూడా చూసుకోవాలంటే ఎక్కువ వాటర్ వేసేయకూడదు. మనకి ఒక హాఫ్ బౌల్, అంటే 2 టేబుల్ స్పూన్స్ అంటే ఒక హాఫ్ బౌల్ అవుతుంది కదా, 1 బౌల్ ఆఫ్ వేసుకోండి అన్నమాట వాటర్. ఓకే. సో ఇది నానిన తర్వాత, అంటే 1 అవర్ అట్లీస్ట్ నానిన తర్వాత మనకు ఒక జెల్ వస్తుంది బయటికి. అవిసె గింజల్లోంచి ఒక జెల్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఇలా బాయిల్ చేయండి. అప్పుడు ఈ జెల్ అనేది థిక్ పేస్ట్ అవుతుంది. ఓకే. ఎంతసేపు బాయిల్ చేయాలి అని డౌట్ వస్తుంది కదా. అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ టు 25 మినిట్స్ వరకు బాయిల్ చేయండి. థిక్ పేస్ట్ జెల్ వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే చల్లారిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసేయండి. ఫిల్టర్ చేస్తే వైటిష్ కలర్, అంటే ట్రాన్స్పరెంట్ కలర్ మనకి జెల్ ప్రిపేర్ అవుతుంది కదా. ఇది ఫ్లాక్స్ సీడ్స్ జెల్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ జెల్లో రోజ్ వాటర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలానే బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఓకే. ఈ 3 మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక బౌల్లో. ఇదేం ప్యాక్? మనకి స్కిన్ టైటనింగ్ ప్యాక్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్యాక్ రెడీగా ఉంది కదా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏంటి అంటే ఏ ప్లేస్లో అయితే మనం అప్లై చేస్తామో ఆ ప్లేస్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్గా ఉండాలి. ఇప్పుడు మనం వేసుకునేది ఫేస్ ప్యాక్ కదా. ఫేస్ ప్యాక్ అంటే ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్ కదా. సో ఇప్పుడు ఎస్పెషల్లీ మనం ఫేస్ ప్యాక్ అనుకున్నాం కాబట్టి రోజ్ వాటర్ సహాయంతో ఫ్రంట్ నెక్ క్లీన్ చేసుకోండి ఇలా. అలానే ఫేసు, బ్యాక్ నెక్. ఓకే. క్లీన్గా ఉన్న ఫేస్ రెడీగా ఉంది. రోజ్ వాటర్ లేకపోతే ఏం చెప్తూ ఉంటాను నేను, ఆస్ట్రింజెంట్ అనే లోషన్ లేదా చల్లని నీటితో అయినా క్లీన్ చేసుకోండి. అంటే బయట నుంచి వచ్చిన తర్వాత మనకి దుమ్ము ధూళి అంతా ఫేస్ మీద పడుతుంది కదా. డైరెక్ట్గా పడిన, అంటే దుమ్ము ధూళి ఉన్న ఫేస్ మీద మాత్రం మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అప్లై చేసుకోవద్దు. ఎందుకంటే ఈ డస్ట్ పార్టికల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి కదా. అప్పుడు మనకి ర్యాష్ వస్తుంది. అప్పుడు మీరేమనుకుంటారు, మనం అప్లై చేసుకున్న ప్యాక్ బాగాలేదేమో, పడలేదేమో అని డౌట్స్ మీకు వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకనే ఫస్ట్ మనం ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఫేస్ అనే కాదు, హ్యాండ్స్ అవ్వచ్చు, హ్యాండ్స్ని క్లీన్ చేసుకోవాలి. ఓకే. ఏ ప్లేస్లో అయితే అప్లై చేస్తామో ఆ ప్లేస్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే క్లీన్గా ఉన్న ఫేస్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అప్లై చేస్తాము. బ్రష్ కానీ లేదంటే ఫింగర్ టిప్స్ కానీ ఇలా ఈ విధంగా అప్లై చేసుకోండి అప్వర్డ్ డైరెక్షన్లో. ఎస్పెషల్లీ ఈ ప్యాక్ దేని గురించి అంటే స్కిన్ టైటనింగ్ అనుకున్నాం కాబట్టి ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత మాట్లాడకూడదు, నవ్వకూడదు, క్రాక్స్ వస్తాయి మాట్లాడినా నవ్వినా. సో మీ మొబైల్ని సైలెంట్లో పెట్టుకోండి. ఓకేనా. సో అప్లై చేసిన వెంటనే రిజల్ట్ వచ్చేస్తుందా? కాదు కదా. సర్టెన్ టైం ఇవ్వాలి కదా మనం. ఇక్కడ స్కిన్ అబ్జార్బెన్స్కి అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అలానే ఉంచేసేయండి ప్యాక్ని. 20 మినిట్స్ తర్వాత చల్లని నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకుని చూడండి. మీ స్కిన్ అనేది టైటనింగ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం గ్లోయింగ్ కూడా వస్తుంది. ఓకే అండి. ఇది ఓన్లీ ఫర్ లేడీస్కేనా? కాదండి, జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళకు కూడా స్కిన్ లూజ్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు వాళ్ళు కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ చేసినట్లయితే మీకు 1 మంత్లో, అంటే 4 టైమ్స్లో మీకు స్కిన్ అనేది చాలా చేంజ్ వస్తుంది. నెక్స్ట్ ఎంతసేపు ఎక్స్టర్నల్ ప్యాక్స్ అయినా అంటే కాదు, ఇంటేక్ కూడా మనం సఫిషియెంట్గా ఉండాలి. అంటే ఏంటి? ఫస్ట్ బ్యూటీ టిప్ ఏంటి అంటే
వాటర్ లెవెల్స్ బాగుండాలి. స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉండాలి. ఓకే, ఎంత వాటర్ తీసుకోవాలి హైడ్రేటింగ్గా ఉండాలి అంటే మినిమం 12 గ్లాసెస్ పర్ డే. ఓన్లీ వాటరే కాదు, మనకి బటర్ మిల్క్ కౌంట్ అవుతుంది, టీ కాఫీలు కౌంట్ అవుతాయి, మనకి ఫ్రూట్ జ్యూస్ కూడా కౌంట్ అవుతుంది, ఎనీ లిక్విడ్ మనకి కౌంట్ అవుతుంది అన్నమాట. సో ఇదంతా హైడ్రేటింగ్గా ఉండడానికి పనికొస్తుంది. ఈ విధంగా మీరు కానీ కేర్ తీసుకున్నట్లయితే చక్కగా మీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. అంతేకాక వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రూట్స్లో అయితే మనకి విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నట్లయితే స్కిన్ అనేది మరింత గ్లోయింగ్గా ఉంటుంది. ఎందుకంటే మా పార్లర్కి వచ్చే వాళ్ళు కూడా చెప్తూ ఉంటాను, పార్లర్ ఇప్పుడు నేను రన్ చేస్తూ కూడా 22 ఇయర్స్, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రన్ చేస్తూ ఇలాగ హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్ చెప్తూ వస్తూ ఉంటాను అనమాట. ఓకేనా, ఇంతేకాకుండా చాలా రకాల ఛానల్స్లో కూడా నన్ను చూసే ఉంటారు. సో మరిన్ని టిప్స్ మా పార్లర్కి వచ్చే క్లయింట్స్ ఏవైతే అడుగుతారో క్వశ్చన్స్ అవన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో ఇప్పటి వరకు నేను చెప్పేది ఏంటి, స్కిన్ టైటనింగ్ గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే, చాలామంది అడుగుతూ ఉంటారు నాకు, మా పాప హాస్టల్కి వెళ్ళింది మేడం, హాస్టల్కి వెళ్ళిన తర్వాత హెయిర్ అంతా ఫాల్ అయిపోతుంది, చాలా వరకు చాలా ఒత్తుగా ఉండే జుట్టు అంతా ఊడిపోయింది మేడం అంటూ ఉంటారు. సో కరెక్టే, వాటర్ చేంజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ ఉంటుంది. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే, నేను చెప్పే టిప్ ఏంటి అంటే, వాళ్ళు రెగ్యులర్గా ఏ షాంపూ అలవాటు ఉంటే ఆ షాంపూ వేసుకోమనండి. వాటర్ చేంజ్ అన్నప్పుడు నేనేం చెప్తానంటే, అక్కడ వాటర్తో షాంపూ వాష్ చేసుకున్న తర్వాత ఫైనల్ మగ్గు మనం డ్రింకింగ్ వాటర్ ఏదైతే తాగుతామో ఆ వాటర్ వేసుకోమంట హెడ్ మీద. ఎందుకంటే ఫైనల్ మగ్ ఏదైతే వేసుకుంటామో ఆ వాటరే కదా స్కాల్ప్ అంటుకుని ఉంటుంది. సో కంప్లీట్గా మంచి నీళ్ళతో నేను హెడ్ బాత్ చేయమని చెప్పను, కావలసినంత మన ఆర్డినరీ వాటర్తో చేసేసుకుని మనం డ్రింకింగ్ వాటర్ ఏదైతే బిస్లరీ తాగుతామో, సంథింగ్ ఏదైనా బ్రాండ్స్ ఉంటాయి కదా, ఫిల్టర్ వాటర్ తాగుతామో ఆ వాటర్ని ఒక మగ్గో లేదా 2 మగ్స్ తీసుకొని ఫైనల్గా మనం హెయిర్ మీద వేసుకున్నట్లయితే మీ స్కాల్ప్ అంతా హెల్దీగా ఉంటుంది. బయట రకరకాల వాటర్స్ ఉంటాయి కదా, క్లోరిన్ వాటర్ ఉంటుంది, కాల్షియం వాటర్ ఉంటుంది, ఇవన్నీ హెయిర్కి పట్టకుండా ఉంటాయి. ఫైనల్ మగ్ ఒక్కటే మనకి డ్రింకింగ్ వాటర్ తీసుకుంటాం కాబట్టి ఆ వాటర్ వేసుకోండి, ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. దట్టు ఇంకొకటి హెయిర్ రిలేటెడ్ ఏంటి అంటే, మనకి ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. చాలామందికి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా సరే హెయిర్ ఫాల్ అవుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో ఐరన్ లెవెల్స్ మనకి ఎందులో ఉంటాయి అంటే, బెల్లంతో చేసిన ఫుడ్స్, అలానే ఖర్జూరాలు తీసుకోండి, ఆకుకూరలు తీసుకోండి, క్యారెట్లు, బీట్రూట్స్, నట్స్, ఇవన్నీ మన డైట్లో యాడ్ చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా తయారవుతుందండి. అంతేకాకుండా స్కిన్ కోసం మనం చెప్పుకున్నాం చూసారా, వాటర్ లెవెల్స్ బాగుండాలని, అదే వాటర్ లెవెల్స్ ఇక్కడ కూడా యూజ్ చేయాలి మీరు. అంటే 8 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకుంటే ఇటు హెయిర్కి మంచిది, స్కిన్కి కూడా మంచిది. ఓకే అండి, చాలామంది ఈ క్వశ్చన్స్ వేస్తూ ఉంటారండి పార్లర్లో, వాళ్ళు వేసిన క్వశ్చన్సే మీ అందరికీ కూడా నేను అందజేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీ శోభారాణి కేత.